దానిని అర్థం చేసుకున్న, దాన్ని అవగతం చేసుకున్న మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే అర్జునుడు. సో కృష్ణుడు భగవద్గీత స్పీకర్, అర్జునుడు భగవద్గీతకి ఫస్ట్ స్టూడెంట్ అన్నమాట. సో మనం జీవితంలో ఖచ్చితంగా ఒక గురువుని కలిగి ఉండాలి. గురువుని కలిగి ఉంటే, గురువు మన దగ్గర ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే అనమాట. మనకి సర్వం తెలుస్తాయి అనమాట, అన్ని విషయాలు తెలుస్తాయి అనమాట. సో ఇక భౌతిక జగత్తులో మనకి కష్టాలు, సమస్యలు, కలతలు ఆటోమేటిక్గా ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అడుగడుగునా వస్తూనే ఉంటాయి. సో అందుకని వాటిని పరిష్కరించుకోవడానికి గురువు, ఆధ్యాత్మిక గురువు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కలిగి ఉండాలని మనకి వేద వాంగ్మయము, వేద శాస్త్రాలు ఇవన్నీ చెప్తున్నాయి. సో మనకి లైఫ్లో సమస్యలు ఎలా వస్తాయంటే, మీరు చూసారా బ్యాంక్స్లో కానీ, ఇలా కాలేజెస్లో కానీ, లేదంటే ఒక కమర్షియల్ కాంప్లెక్సెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో కొన్ని చోట్ల ఫైర్ ఇంజన్స్ పెడుతూ ఉంటారు. సో సడన్గా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా అవ్వచ్చు, సో ఎమర్జెన్సీ విండోస్ పెడుతూ ఉంటారు. సో ఎందుకు అవి ఎవరైనా కావాలని కలగని పెడుతున్నారా ఏంటి? లేదు. సో ప్రివెన్షన్ కోసం, అంతే కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఫైర్ యాక్సిడెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఎవరు కావాలనుకోం. సో ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఫ్యాక్టరీస్లో కానీ, కాంప్లెక్సెస్లో కానీ, లేదంటే ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కానీ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, మనం ఎవరు కోరుకోం. సో అలాగే మన జీవితంలో కూడా అడుగడుగునా సమస్యలు ఉన్నాయి, అడుగడుగునా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు మనకి ఏదో ఒక దుఃఖం కలుగుతుంది. అందుకని మనం కూడా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక గురువుని తెలుసుకోవాలన్నమాట. సో అర్జునుడు ఎలా అయితే ఈ శ్లోకంలో నాకు స్వర్గం లభించినా ప్రాబ్లమ్స్ వస్తాయి, స్వర్గం లభించినా నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, రెండవది నాకు రాజ్యం లభించినా ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతే కదా. రాజ్యం లభిస్తే ఎక్కడుంటాడు? యొక్క భౌతిక జగత్తులో ఉంటారు. స్వర్గం లభిస్తే స్వర్గలోకంలో ఉంటారు. సో ఈ రెండు లభించినా నాకు సమస్యలు తప్పవు, బాధ తప్పదు, కలతలు తప్పవు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి కృష్ణ? దయచేసి నేను నీకు శిష్యుడిని అయిపోయాను, నాకు తెలియచేయమని చెప్పి అర్జునుడు తనని అడుగుతున్నారన్నమాట. సో ఇక్కడ ఇది టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్. సో మనం కూడా అర్జునుడిలాగే ఒక గురువుని యాక్సెప్ట్ చేస్తే, ఒక స్పిరిచువల్ గురువుని యాక్సెప్ట్ చేస్తే, మన జీవితంలో కూడా ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని హర్డిల్స్ వచ్చినా, ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా సరే అవన్నీ సాల్వ్ చేసుకొని మనము ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఒక 6 బ్లైండ్ మెన్ ఉన్నారు, ఒక 6 గుడ్డి వాళ్ళు ఉన్నారన్నమాట. సో వాళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు. సో వాళ్ళు ఒక రోజు ఒక అడవిలోకి వెళ్తారు, ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తారు. సో వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఏనుగుని చూడలేదు, ఏనుగు ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఏనుగు ఎదురుపడింది. సో ఏనుగు వాళ్ళకి 6గురికి అడ్డుపడింది. సో ఒకరు తోక పట్టుకున్నారు, ఒకరు ఏనుగు చెవులు పట్టుకున్నారు, ఒకరు ఏనుగు యొక్క బాడీ పట్టుకున్నారు, ఒకరు ఏనుగు యొక్క దంతాలు పట్టుకున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ పార్ట్స్ ని టచ్ చేస్తారు. వినండి 2 minutes అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళందరూ ఫైట్ చేసుకుంటారు. సో మీలాగే అన్నమాట, మీలాగే ఫైట్ చేసుకుంటారు. సో ఇది తోక అంటే తోక కాదు, ఇది ఒక తాడు, పైకి ఎక్కడానికి తాడు అని ఒకటి అంటున్నాడు. సో ఒకడు అంటున్నాడు ఈ ఏనుగు యొక్క బాడీని చూసి ఇదేదో చాలా పెద్ద గోడలా ఉంది, వాల్లా ఉంది అంటున్నాడు. ఇంకొకడు అంటున్నాడు ఏనుగు యొక్క తొండం చూసి, ఏనుగు యొక్క తొండం చూసి ఇదేదో పాములా ఉంది అంటున్నాడు. సో ఏనుగు యొక్క దంతాలు చూసి ఒకరు అంటున్నారు ఇదేదో వెపన్లా ఉంది, ఏదో యుద్ధ పరికరంలా ఉంది అంటున్నారు అన్నమాట. సో ఒకరు ఏనుగు యొక్క చెవులు చూసి ఈ ఫ్యాన్స్ లా ఉంది, ఇసుకోవడానికి ఏదో బాగుంది అని అనుకుంటున్నాడు అన్నమాట. సో ఇలా 6గురు ఏనుగు యొక్క బాడీ పార్ట్స్ ని టచ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఫీల్ అవుతున్నారు. సో అదే నిజమని మిగతా వాళ్ళకి చెప్పి ఫైట్ చేస్తున్నారు అనమాట. లేదు ఇది ఏనుగు యొక్క తోకను చూసి వాడు అంటాడు ఇది తాడు అంటున్నాడు. ఇంకొకడు అంటాడు ఏనుగు యొక్క చెవులు చూసి ఇది ఫ్యాన్, ఇసురుకోవడానికి ఫ్యాన్ అన్నాడు. ఇంకొకడు ఏనుగు యొక్క బాడీ చూసి ఇది గోడ అంటున్నాడు. సో ఎవరు ఒప్పుకోవట్లేదు, నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్ అంటారు అనమాట. సో అప్పుడు వారి యొక్క సందర్భంలో ఒక వ్యక్తి వస్తారు. సో ఆ వ్యక్తి వీరి యొక్క బాధను చూసి చాలా నవ్వుకొని జాలిపడి ఆయన దగ్గరికి వచ్చి చెప్తారనమాట. సో ఇది తాడు కాదు, ఇది తోక, ఇది ఏనుగు, ఇది ఒక జంతువు. సో ఇది ఏనుగు యొక్క
చెవులు, ఇది ఏను యొక్క దంతాలు అని చెప్పి వివరిస్తే వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోయారు. సో ఆ వ్యక్తి చెప్పిన ఆన్సర్కి వాళ్ళు సాటిస్ఫై అయిపోయి ఓకే ఏనుగు ఇలా ఉంటుందా అనుకున్నారనమాట. సో అలాగే మన జీవితంలో కూడా మనకు వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా సందేహాలు కానీ మనం చూసి మనం ఒకలా థింక్ చేస్తాం, కానీ మనం థింక్ చేసిన విధానం రాంగ్, మన యొక్క పర్సెప్షన్ రాంగ్. బట్ మనకి గురువు ఏదైతే మార్గనిర్దేశం చేస్తారో అదే రైట్ అనుకొని మనం ముందుకు వెళ్తే మనం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం అన్నమాట. సో ఆనందంగా ఉంటాం, ప్రశాంతంగా జీవిస్తాం అన్నమాట. సో ఇక భౌతిక జగత్తులో నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని కావాలి అంటే ప్రత్యేకించి ప్రతి ఒక్కరు ఒక ఆధ్యాత్మిక గురువు దరి చేరాలి, వినయంతో దరి చేరాలి. సో వినయంతో దరి చేరి మనం వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ వారిచ్చే జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నమాట. సో ఈ శ్లోకంలో అర్జునుడు అలాగే కృష్ణుడి దరి చేరారు, కృష్ణుడికి శిష్య స్నేహం చేశారు, కృష్ణుడికి శరణాగతి పొందారు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత విజ్ఞానాన్ని బోధించారన్నమాట. సో అప్పుడు అర్జునుడు యుద్ధం చేశాడు, తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాడు, విజయాన్ని సాధించాడు, ఎంతో ఆనందంగా ప్రశాంతంగా జీవించాడు, తను సంతృప్తికరమైన జీవితాన్ని జీవించాడు, అలాగే భగవంతుని కూడా సంతృప్తి చేశాడు అన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే ఒక్కసారి గురువు సంతృప్తి చెందుతారో, భగవంతుడు సంతృప్తి చెందుతారో, మొత్తం అందరూ కూడా సంతృప్తి చెందుతారన్నమాట. అంటే మన కుటుంబ సభ్యులు కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ అందరినీ కూడా మనం సాటిస్ఫై చేసినట్టే. సో అందుకని అందరూ కూడా గురువుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ మెటీరియల్ ఎడ్యుకేషన్తో పాటు ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ మీరు స్వీకరించండి, జ్ఞానాన్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.